హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు బీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వెయిట్ లాస్లోని డైట్ గురించి చెప్పుకున్నాం కదా. డైట్ ఒక్కటే కాదు వెయిట్ లాస్ అవ్వడానికి. మూవ్ యువర్ బాడీ అంటే మన బాడీని, మన మూమెంట్ని కూడా ఆ వెయిట్ లాస్ పైన డిపెండ్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మన మూమెంట్ పైన కూడా వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా కూర్చోవటం కానీ, వాకింగ్ చేయకుండా ఉన్నా, మనం తిన్నది ఎక్కువగా అరిగించుకోకుండా ఎంత పడితే అంత తిన్నా మనం అది ఫ్యాట్ ఎక్కువై వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం డైట్ ఎంత ఫాలో అయినా, మనం వాకింగ్ చేయకపోయినా డైలీ 30 minutes 40 minutes 1 hour మనకు చెమట పట్టేంతవరకు మనం వాకింగ్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆటోమేటిక్గా మన మైండ్ కూడా దానికి సెట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం తినే డైటే ప్రధానమైనది కాదు వెయిట్ లాస్కి. మన బాడీ మూమెంట్ కూడా దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు 30 to 40 minutes 50 minutes అట్లా మన బాడీని తగ్గట్టు మనకి ఎప్పుడు ఎంతసేపు వాకింగ్ చేస్తే చెమట పట్టిద్ది, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తే చెమట పట్టిద్ది అనేది చూసుకుని మన బాడీకి తగ్గట్టు మనం వాకింగ్లు కానీ, ఫిజికల్ ఎక్సర్సైజులు కానీ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన వెయిట్ లాస్కి డైట్తో పాటు మన బాడీ మూమెంట్ కూడా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి మూవ్ యువర్ బాడీ.